రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ మంగళవారం యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరుగానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ నుంచి, అలాగే బీహార్ నుంచి నితీష్ కుమార్, ఉత్తరాఖండ్ నుంచి పుష్కర్ ధామి, మధ్యప్రదేశ్ నుంచి మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ నుంచి విష్ణుదేవ్ సాయ్, మహారాష్ట్ర నుంచి ఏక్నాథ్ షిండే, రాజస్థాన్ నుంచి భజన్లాల్ శర్మ, అస్సాం నుంచి హిమంత్ బిశ్వశర్మ, హర్యానా నుంచి నయాబ్ సైని, గోవా నుంచి ప్రమోద్ సావంత్, సిక్కిం నుంచి ప్రేమ్ సింగ్ తమంగ్, అలాగే త్రిపుర నుంచి మాణిక్ సాహా ఉన్నారు. ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొనబోతున్నారు. ఇక ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నే వెళ్లారు. ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ మంగళవారం యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కాబోతున్నారు. వారికి ఆహ్వానాలు అందాయి. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్నారు ముఖ్యమంత్రులు. ఇక ఉత్తరప్రదేశ్ నుంచి యోగి ఆదిత్యనాథ్, బీహార్ నుంచి నితీష్ కుమార్, ఉత్తరాఖండ్ నుంచి పుష్కర్ ధామి, మధ్యప్రదేశ్ నుంచి మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ నుంచి విష్ణుదేవ్ సాయ్, మహారాష్ట్ర నుంచి ఏక్నాథ్ షిండే, రాజస్థాన్ నుంచి భజన్లాల్ శర్మ, అస్సాం నుంచి హిమంత్ బిశ్వశర్మ, హర్యానా నుంచి నయాబ్ సైని, గోవా నుంచి ప్రమోద్ సావంత్, అలాగే సిక్కిం నుంచి ప్రేమ్ సింగ్ తమంగ్, త్రిపుర నుంచి మాణిక్ సాహా ఉన్నారు. ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొనబోతున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి కూడా కొంతమంది నేతలు పాల్గొనబోతున్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏపీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వారణాసి వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణమూర్తి, ప్రధానంగా ఈసారి హ్యాట్రిక్, మూడవసారి ప్రధాని కాబోతున్నామంటూ ధీమాగా ఉంది బీజేపీ పార్టీకి. నామినేషన్ సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రధాని మోదీ నామినేషన్ ప్రక్రియ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి లోక్సభ అభ్యర్థిగా తమ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. చివరి విడత జరిగే లోక్సభ ఎన్నికల్లో వారణాసిలో పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఈరోజు నామినేషన్ దాఖలు చేయన ఈ నామినేషన్ దాఖలను బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలు కూడా కొంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉన్నాయి. అంటే కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ గెలుపు నల్లేరు మీద నడికే అయినప్పటికీ అట్టహాసంగా భారీ ర్యాలీగా నిర్వహించి నామినేషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి నిర్ణయించిన నేపథ్యంలో ఈ కూటమికి చెందినటువంటి ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల నేతలు, పలు పార్టీల నాయకులు, అంటే ఎన్డీఏ కూటమిలో నాయకులందరూ నరేంద్ర మోడీకి మద్దతుగా తరలి వచ్చి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి వారణాసిలో భారీ ఏర్పాటు చేశారు. ముందుగా నరేంద్ర మోడీ కాశీ విశ్వనాథ దేవాలయంలోని పూజ నిర్వహించిన అనంతరం నామినేషన్ ర్యాలీలో పాల్గొని తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించబోతున్నారు. ఇందుకు సంబంధించి అంటే వారణాసిలోని యూపీ పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే నిన్నటి నుంచి పోలీసులు ప్రధానమంత్రి ర్యాలీకి సంబంధించినటువంటి మార్గాల్లో రిహార్సల్స్ నిర్వహించి ట్రయల్ రన్ కూడా చేశారు. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న నేపథ్యంలో వారణాసి ప్రజలు కూడా ఆయనకు ఘన స్వాగతం పలకాలి, హారతులతో నామినేషన్ కు తరలి వెళ్తున్నటువంటి నేతకు స్వాగతించాలి నిర్ణయించుకొని రహదారి వెంట కూడా వారణాసి ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రజలు బారులు తిరిగి నిలబడి ఉన్నారు. ఆయన రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆయనకు అంటే ఘన స్వాగతం పలకాలి, ఖచ్చితంగా అంటే విజయం వరించాలని
ఆశీర్వదించే సన్నద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఈరోజు ఉదయం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ ఏర్పాట్ల విషయంలో కొంత పరిశీలించారు. అంటే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్న ధీమాతో ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాలు ఆయన గెలుపును కాంక్షిస్తూ తీసుకోవడము అంటే భవిష్యత్తులో రాబోయే 5 ఏళ్లలో ఆయనతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా నరేంద్ర మోడీ విజయం కోసం కలిసి పనిచేస్తాం, నరేంద్ర మోడీకి అండదండగా ఉంటామని ఈ ర్యాలీ ద్వారా తెలిపేందుకు కొంత ప్రయత్నాలు చేస్తుండగా స్పష్టమవుతా ఉన్నది రాజశేఖర్. రైట్ రైట్ అంటే ఎప్పుడు లేదంటే ఈసారి ఎంత అట్టహాసంగా అంటే దాదాపుగా అంటే బీజేపీకి సంబంధించిన సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్ళ తర్వాత మోదీ ఉండనటువంటి వార్తలు వస్తున్నాయి. అందుకైనా ఎంతమందిని పిలుస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఈసారి మద్దతుదారులతో పాటు పూర్తిస్థాయి నామినేషన్ వేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సో అందులో ఎంత నిజం ఉందంటారు? మోడీ ప్రధానమంత్రిగా పూర్తి కాలంలో ఉండే అవకాశం ఉన్నాయి. అంటే వాస్తవానికి గతంలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి కొంతమంది నేతలను బీజేపీ జాతీయ నాయకత్వం 75 ఇయర్స్ పూర్తయ్యాయి, అంటే 75 సంవత్సరాలు పూర్తయ్యాయని చెప్పేసి వారిని కొంత రాజకీయాలకు దూరంగా ఉంచి రాజకీయ సలహాదారులుగా అంటే పార్టీ సలహాదారులుగా పార్టీ కోసం వినియోగించుకునేందుకు వారు కొంత ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అంటే నరేంద్ర మోడీ కూడా 2026తో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. కాబట్టి 2 నెలలు పనిచేసిన తర్వాత నరేంద్ర మోడీ మరొకరు ప్రధానమంత్రి పదవి కట్టబెడతారని చెప్పేసి కొంతకాలంగా ప్రచారం. అంటే తాజాగా ఇటీవల ఇంటర్వ్యూలో కానీ నరేంద్ర మోడీ ప్రసంగాల్లో కానీ పూర్తి స్థాయిలో తాను సీఎంగా ఉండబోతున్నానని చెప్పారంటే దీని విషయంలో మిగతా నాయకులు అంటే బీజేపీ నాయకులు అక్కడక్కడ మీడియా ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పేది అంటే పార్టీ సిద్ధాంతంలో ఎక్కడైనా ఉందా, పార్టీ పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగంలో కానీ పార్టీ నిబంధనలు ఎక్కడ కూడా 75 సంవత్సరాలు పూర్తయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రధానమంత్రి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇందిరాగాంధీ తర్వాత మూడోసారి ప్రధానమంత్రి కాబోయేది నరేంద్ర మోడీ కాబోతున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ పక్షాలు కొంత ఉత్సాహంగా ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి అనేక దఫాలు ఇప్పుడు సుమారుగా 4 దఫాలుగా 4 విడతల పోలింగ్ పూర్తయింది. ఈ 4 విడతల పోలింగ్ తర్వాత ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యత వస్తుంది, దీంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి ఆ ఎన్డీఏ పక్షాలు భావిస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీకి మద్దతుగా ఉండాలి, నరేంద్ర మోడీని గెలిపించుకోవాలి మరోసారి అని చెప్పేసి ఆ ఎన్డీఏ కూటమి నిర్ణయించిన నేపథ్యంలో ఈ ర్యాలీని ఆ ఎన్డీఏ పక్షాలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ పక్షాలు సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి అంటే యూపీఏ పార్టీలకు కాకుండా ఎన్డీఏ పక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తమ బలాన్ని కూడా ఈ ర్యాలీ సందర్భంగా నిరూపించుకోవాలి. రాష్ట్రాల్లో పార్టీలకు వస్తున్నటువంటి మద్దతు, ప్రజా సహకారం ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ తెలిసేలా చేయాలని చెప్పేసి ఆయా పార్టీలు నిర్ణయించుకున్న నేపథ్యంలో నిర్ణయించుకుని ఇదే విధంగా బీజేపీ కూడా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళందరినీ ఆహ్వానించారు. గతంలో మీరు అన్నట్టుగా ఎప్పుడు కూడా ఇట్లా అంటే ముఖ్యమంత్రులు పిలిచి ముఖ్యమంత్రులు ఆహ్వానం పలికి వాళ్ళతోటి ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేసి దాఖలేవు. కానీ ఈసారి కొంత కొత్త తరహాలో వెళ్ళాలి అని బీజేపీ నిర్ణయించుకుంది. కాబట్టి ముఖ్యమంత్రులను ఎన్డీఏ పక్షాన్ని కూడా ఆహ్వానించింది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. కృష్ణమూర్తి.